హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. నాకు కొన్ని రోజులు బ్యాక్ నుంచి మన సబ్స్క్రైబర్స్ అనేది కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అండ్ కొంతమంది వాట్సాప్ నాకు నంబర్‌కి మెసేజ్ చేసి, బ్రదర్ మనకు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి మనకు టీసీ టికెట్ కలెక్టర్ మనకు టీసీ ఇచ్చే ఉద్యోగాలనమాట. వాటి పోస్టులు వచ్చాయంట కదా! 17,000 పోస్టులతోటి అని నాకు నోటీస్ అయితే స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నాకు పెట్టి, మీరు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చాలామంది మెసేజ్ చేస్తా ఉన్నారు. అది రియలా? ఫేక్ అనేది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఆల్రెడీ ఎవరైతే నాకు మెసేజ్ చేశారో వాళ్ళందరికి రిప్లై ఇచ్చాను. బట్ ఏందంటే ఇది నోటీస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. చాలామంది కూడా అవే డౌట్స్, అంటే నోటిఫికేషన్ వచ్చింది కదా! అప్లై లాస్ట్ డేట్ అయిపోతుంది అని వాళ్ళు కూడా టెన్షన్ పడిపోతున్నారు. ఇది ఒక వీడియో చేశామనుకో, ఈ స్ప్రెడ్ అనేది ఆగిపోతుంది. వాళ్ళకి కూడా తెలుస్తది. అండ్ ఇంకా ఎవరన్నా తెలియకపోతే కూడా తెలుస్తదనే ఉద్దేశం కొద్దీ వీడియోస్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏవైతే రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి మనకు రైల్వే టీసీ టికెట్ కలెక్టర్ పోస్టులు అయితే వచ్చాయి కదా! అది ఫేకా? రియలా? యాక్చువల్‌గా ఏముందనేది ప్రతిది మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్. అండ్ ఆల్రెడీ మీకు ఇది అప్డేట్ మీకు కూడా వచ్చే ఉంటది. మీకు కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీరైతే క్లారిటీ అయితే తెలుసుకోండి బ్రదర్. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ప్రెజెంట్ మన సబ్స్క్రైబర్స్ నాకు షేర్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ వచ్చేసి ఇవే అనమాట. ఇది ఆల్రెడీ ప్రెజెంట్ సర్క్యులేట్ అవుతుంది. మీకు కూడా సర్క్యులేట్ అయ్యేట కన్నా మీరు ఒకసారి చూసుకోండి ఇదేనా కదా అనేది. అండ్ ఇదేదంటే మనకు వాట్సాప్ గ్రూప్‌లో అనమాట. ఇదైతే టైపింగ్ చేసి పెట్టారో ఇది వాట్సాప్ గ్రూప్‌లో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ ముందుగా చూసుకుంటే రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ 2025 ఓవర్‌వ్యూ అని ఇచ్చాడు. అండ్ ఆర్గనైజ్ వచ్చి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్‌బీ. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి టికెట్ కలెక్టర్. పోస్టులు వచ్చేసి 11,250 పోస్టులు. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 2024లో అయితే మనకు రిలీజ్ చేశారు. అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 10, 2025. అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 27, 2025. అండ్ పేమెంట్ చేసుకోవడానికి అప్లై లాస్ట్ డేట్ 28 ఫిబ్రవరి 2025 అనమాట. అండ్ కేటగిరీ రైల్వే జాబ్స్. సాలరీ చూసుకుంటే 21,700 నుండి 81,000 మనకు పర్ మంత్ అనమాట సాలరీ అనేది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 35 సంవత్సరాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుందని రిలాక్సేషన్ యాజ్ పర్ నార్మల్స్ అని మెన్షన్ చేశాడు. అండ్ అదేవిధంగా అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకు సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ పెడతారు. తర్వాత మనకు మెరిట్ లిస్ట్ ఇచ్చి, మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా, అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనం జాబ్ చేయాలి. అదేవిధంగా మనకు ఆఫీషియల్ వెబ్‌సైట్స్ మనం ఈ వెబ్‌సైట్‌లో అయితే మనం అప్లై చేసుకోవాలి. అండ్ నోటిఫికేషన్ కూడా ఇదే దీనిలో మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది వెబ్‌సైట్ అనేది కొద్దిగా గుర్తుపెట్టుకొని మనం తర్వాత మాట్లాడదాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు కంపల్సరీగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇక ఏజ్ లిమిట్ కూడా చెప్పాను కదా! మీకు 18 నుండి 35, ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌లకు 10 ఇయర్స్ అని. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు ఇండియన్ రైల్వే వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అని ఇచ్చాడు. indianrailways.gov.in అని. అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ సర్క్యులేట్ అవుతుందో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చాడు. జనరల్, ఓబీసీ 500, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌లకు 250 రూపీస్ అని. అయితే బ్రదర్ ఇదంతా కూడా మనకు వాట్సాప్ ఏదైతే గ్రూప్స్ ఉంటాయో వాటిలో సర్కిల్ అవుట్ అవుతుంది. మరి రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి మనకు టికెట్ కలెక్టర్ పోస్టులతోటి 11,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వచ్చిందా అంటే గన నోటిఫికేషన్ అస్సలు రాలేదు. ఇది ఫేక్ నోటీస్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది ఫేక్ అనమాట. రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి మనకు టికెట్ కలెక్టర్ మనకు సెపరేట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. 11,250 పోస్టులతోటి. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. ఇంకోటి అండ్ మనకు రైల్వే టికెట్ కలెక్టర్ పోస్టులు అనేది ఎన్‌టీపీసీలో అయితే భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానినే భర్తీ చేస్తారు. అండ్ ప్రెజెంట్ ఇక్కడ ఏదైతే మీకు వైరల్ అవుతుందో గ్రూప్స్‌లోన, దీని బదులు మీకు ఏదైతే అఫీషియల్‌గా రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి మనకు టికెట్ కలెక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఏదైనా నోటిఫికేషన్ వచ్చింటే అది వైరల్ చేసినా బావుంటది. అంటే పలానా నోటిఫికేషన్ వచ్చింది, నోటీస్ ఉంది చూడండి అని. బట్ ఏందంటే ఇది వాట్సాప్ గ్రూప్‌లో ఏదో టైపింగ్ చేసి పెడతా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే లింక్స్ ఇచ్చాడో, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి www.indianrailways.gov.in మీరు టైప్ చేస్తే మీకు అక్కడ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. బట్ ఏందంటే వాళ్ళు అప్లై చేసే ప్రాసెస్ కూడా చూసుకోండి. మీరు వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసిన తర్వాత మీకు రిక్రూట్మెంట్ అని ఒక డాష్‌బోర్డ్ అయితే ఉంటది పైన. ఆ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే టికెట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ 2025 అని ఒకటి చూపిస్తుందట. అది అసలు చూపించడమే లేదది.
రిక్రూట్‌మెంట్‌లోనా? మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వాడు ఏదైతే అక్కడ మెన్షన్ చేసినటువంటి వెబ్‌సైట్ అనమాట. ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ మీరు గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ చేసినా మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు రిక్రూట్‌మెంట్ అని ఒకటుంది కదా! ఒక బాక్స్ అయితే ఉంటుంది. రిక్రూట్‌మెంట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. రిక్రూట్‌మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడొచ్చేసి ఏందంటే ఓన్లీ ఆర్ఆర్‌బీ జోన్స్ అయితే మనకు మెన్షన్ చేసి ఉంటాడు. ఇక్కడ మనకు వాడేం చెప్పాడు, మీరు రిక్రూట్‌మెంట్ క్లిక్ చేసిన వెంటనే టికెట్ కలెక్టర్ రిక్రూట్‌మెంట్ 2025 అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి అని చెప్పాడు. బట్ ఇక్కడేంది మనకు రైల్వే జోన్స్ మొత్తం కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ రైల్వే జోన్ క్లిక్ చేసినా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా సికింద్రాబాద్ జోన్ అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేశాను. ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్ అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేశాను కాబట్టి ఇక్కడ మనకు సికింద్రాబాద్ జోన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ 2 అప్డేట్‌లు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు రిజల్ట్స్ అప్డేటు అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్‌లో మనకు మొత్తం కూడా అంటే మనకు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా మనకు ఏఎల్‌పీ ఆన్సర్‌కి వచ్చిన, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ది ఏదైనా అప్డేట్ వచ్చినా, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చినా, లేదంటే 2019వి ఎన్‌టీపీసీవి అడిషనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్టు అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసే ఉంటాడు. అయితే మనకు నోటిఫికేషన్ అనేది మనకు డిసెంబర్‌లో అయితే వచ్చింది. అండ్ అదే విధంగా మనకు ఆర్ఆర్‌బీ ఏదైతే టికెట్ కలెక్టర్ రిక్రూట్‌మెంట్ అనేది జనవరి 10వ తేదీ నుంచి మనకు నోటిఫికేషన్‌కి అప్లై స్టార్ట్ అయిందని చెప్పాడు కదా! ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనవరి 10వ తేదీన మనకి ఏం అప్డేట్ వచ్చింది. ఇక్కడ యాక్చువల్‌గా వచ్చేసి మనకు జనవరి 10, 2025 తేదీన మనకు 2019 ఎన్‌టీపీసీది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడిషనల్ లిస్ట్ అయితే మనకు నోటీస్ అయితే మనకు రిలీజ్ చేశారు. కాబట్టి మనకి ఎటువంటి టికెట్ కలెక్టర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే వైరల్ అవుతా ఉందో, సర్క్యులేట్ అవుతుందో వాట్సాప్ గ్రూపుల్లోన అదొచ్చేసి ఫేక్ అనమాట. కాబట్టి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నమ్మొద్దండి. మనకు టికెట్ కలెక్టర్ పోస్టులనేవి మనకు ఎన్‌టీపీసీలోనే మనకు భర్తీ చేస్తారనమాట. ఇంతే పరిధి కూడా మనకు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చినటువంటి అయితే ఫేక్ అప్డేట్ ఏదైతే ఉందో మీకు క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ గనుక కింద కామెంట్ అయితే చేయండి. లేకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇంతే పరిధి కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.